వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. సర్వే జన సుఖినో భవంతు అని చెప్తూ ఉంటారు. అన్ని మతాలు సర్వమానవ సభ్రాతృత్వాన్నే ప్రబోధిస్తాయి. అయితే మతం పేరు చెప్పుకుంటేనే పరమత విశ్వాసులపైన, సెక్యులర్ భావాలు కలిగిన వారిపైన తమ మనోభావాలు దెబ్బతింటున్నాయన్న పేరుతో మతోన్మాదుల ఆగడాలు రోజు రోజుకు మీరు చూసుకున్నట్టయితే పెరిగిపోవడం అనేది చాలా ఆందోళనకరంగా ఉన్నది. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన పుస్తక ప్రదర్శనశాలపై దాడులు, చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడి నివాసానికి వెళ్లి ఆయనపై దాడి చేయడం, బెదిరించడం వంటి పరిణామాలు విద్వేష శక్తుల వీరంగానికి నిదర్శనాలుగా మనం అనుకోవచ్చు. గతంలో గోవింద్ పన్సారే, గౌరీ లంకేష్ వంటి హేతువాదులను హత్య చేసిన మతోన్మాద మూకల దుశ్చర్యలు గుర్తుకొస్తున్నాయి. సంఘ పరివార్ కుదుళ్ల నుంచి వచ్చిన సంస్థలు, కొందరు వ్యక్తులు మూకదాడులు చేయటం ఉత్తరాదిలో తరచూ కనిపిస్తూనే ఉంటది. ఈ దుష్ట సంస్కృతిని తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తరింపజేసే యత్నాలే ఇటీవల ఘటనలన్నీ మనం చూస్తా ఉన్నాం. 100 ఆలోచనలు సంఘర్షించని, 1000 భావాలు వికసించని అన్నది లోకోక్తి. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడు తనకు నచ్చిన మతాన్ని అనుసరించడానికి, అన్ని మతాలకు చెందిన వారు జీవించడానికి, వారి భావజాలాన్ని ప్రచారం చేసుకోవడానికి, అందులో భాగంగా పుస్తకాలను ప్రచురించడానికి, విక్రయించుకోవడానికి హక్కుంది. అయితే అవి ప్రజా జీవనానికి విఘాతం కలిగించరాదు అన్నది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్లో బుక్ ఫెస్టివల్ నిర్వహిస్తుండగా వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్పై కొందరు దాడికి తెగబడ్డారు. సనాతన ధర్మం పైన, తిరుపతి బాలాజీ ఆలయంపై పుస్తకాలను విక్రయించొద్దంటూ అడ్డుకునే ప్రయత్నాన్ని చేశారు. తిరుపతిలో పెరియార్ జీవిత చరిత్ర పుస్తకాన్ని అమ్మవద్దంటూ దాడికి పాల్పడ్డారు. ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాసిన ద్రౌపది పుస్తకాన్ని అమ్మరాదని గొడవ చేశారు. ప్రముఖ సంస్కర్త త్రిపురనేని రామస్వామి చౌదరి సాహిత్యాన్ని కూడా తూలనాడారు. నెల్లూరు తదితర ప్రాంతాల్లోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. వీటిపై మేధావులు, సాహితీవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలోనే హైదరాబాద్ సమీపంలోని ప్రసిద్ధ ఆలయం చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్పై దాడి జరిగింది. రామరాజ్యం పేరుతో సంస్థను స్థాపించిన వీరరాఘవరెడ్డి సుమారు 20 మందిని తీసుకెళ్లి కస్టడీలోకి తీసుకుంటున్నామంటూ ఆయన్ను ఒక చిన్న గదిలో చుట్టుముట్టి పిడిగుద్దులు గుద్దారు. తమ సైన్యంలోకి యువతను రిక్రూట్ చేయాలని, ఆర్థిక వనరులను సమకూర్చాలని దారుణాలకు పాల్పడ్డారు అని చెప్పేసి పోలీసులే చెప్తా ఉన్నారు. అరాచక మూక న్యాయస్థానాలను సైతం కించపరిచింది. ఇటీవల విహెచ్పి వారు గన్నవరం సమీపంలో జరిపిన భారీ సభలో డిమాండ్ చేసిన మాదిరిగానే రంగరాజన్, ఆయన తండ్రి ఆలయ వ్యవస్థాపకుడు సౌందరరాజన్ ఆలయాలపై ప్రభుత్వ అజమాయిషి ఉండకూడదు, ధార్మిక సంస్థలు నడపాలంటూ కోర్టుల్లో పిటిషన్లు వేశారు. చిలుకూరు దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి, భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు కృషి చేశారు. అయినా కానీ మతోన్మాదులు దుశ్చర్యకు పాల్పడటం అనేది ఇక్కడ ఆందోళనకరం. మెజారిటీ వాదం పేరుతో మతోన్మాదాన్ని పెంచి పోషించే దుశ్చర్యల ఫలితమే ఇదంతా కూడా. పుస్తకాలను, సినిమాలను అడ్డుకోవటం, ట్రోల్ చేయటం, రచయితలను, కవులను, మేధావులను కించపరచడం లాంటి దుశ్చర్యలకు తెగబడుతున్న మీనమేషాలు లెక్కించడం, ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరించడం బీజేపీ, దాని మిత్రులు అధికారంలో ఉన్న చోట పరిపాటిగా మారిపోయింది ఇప్పటికే. అటువంటి పరిస్థితుల వల్ల అరాచక ముఠాలు పెచ్చరిల్లుతున్నాయి. రాజ్యాంగంలోని భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించే ఏ చర్య అయినా దుర్మార్గమే, దాన్ని కూకటి వేళ్లతో పెకిలించాల్సిందే. తాజా ఘటనలను ప్రగతిశీల శక్తులతో పాటు సనాతనవాదిగా మారిన పవన్ కళ్యాణ్ సైతం ఖండించారు. ఆయుధాలు పట్టి ఆర్మీలను నడుపుతున్న ఈ అరాచకవాదులను, గోగూండాలను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోకపోగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అండదండలిస్తోంది. ప్రగతి కాములు, లౌకిక ప్రియులు, శాంతి సామరస్యాలను కోరుకునే వాళ్ళందరూ ఒక్క గొంతుతో నిరసించాలి. ప్రజాస్వామ్య అభ్యుదయ సాహిత్యానికి, భావాలకు నెలువైన తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి మతోన్మాద దుశ్చర్యలకు చోటు లేదని బిగ్గరగా చాటి చెప్పాల్సిన సందర్భం ఇది.